అక్కడ ఒక జాతీయ పార్టీ ఇంతవరకు బోని కొట్టలేదు. చేజారిన సీటును మళ్లీ దక్కించుకోవాలని చూస్తోంది మరో జాతీయ పార్టీ. సిట్టింగ్ స్థానాన్ని ఏదో విధంగా కాపాడుకోవాలన్నది ఇంకో పార్టీ ఆలోచన. ఈ క్రమంలో మూడు పార్టీలు పెద్ద కథే నడిపిస్తున్నాయి. ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో కానీ పార్టీల ఎత్తుగడలు మాత్రం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అదెక్కడో ఈ స్టోరీలో చూసేద్దాం. మనం చెప్పుకుంటున్న నియోజకవర్గం ఇదే, పెద్దపల్లి. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి గెడ్డం వంశీ బరిలో ఉన్నారు. మొత్తం 42 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు. పెద్దపల్లి ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ పార్టీకి అడ్డాగా మారింది పెద్దపల్లి. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటుపై పెద్ద హోప్సే పెట్టుకుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, ప్రధాని మోదీ ఇమేజ్ కలగలిపి పెద్దపల్లి సీటును కాషాయం ఖాతాలో పడుతుందని కమలనాథులు ఆశిస్తున్నారు. ఇక రాష్ట్రంలో అధికారం కోల్పోయి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత గోడ దూకేయడంతో సవాల్గా తీసుకుని మాజీ మంత్రిని పోటీలో నిలిపి కారును పరిగెత్తించాలని చూస్తోంది కేసీఆర్ అండ్ కో. పెద్దపల్లి పార్లమెంటు సింగరేణితో ముడిపడి ఉంటుంది. అందుకే ఇక్కడ రాజకీయాలు హాట్గా ఉంటాయి. ఎస్సీ రిజర్వ్డ్ సీట్ అయినా జనరల్ సెగ్మెంట్కు ఏమాత్రం తీసిపోని విధంగా రాజకీయాలు జరుగుతాయి. లోక్సభ పరిధి మొత్తం 4 జిల్లాల్లో విస్తరించి ఉంది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన 15 ఎన్నికల్లో కాంగ్రెస్ 9 సార్లు పాగా వేసింది. 3 సార్లు టీడీపీ, 2 సార్లు బీఆర్ఎస్ గెలిచాయి. ఒకసారి తెలంగాణ ప్రజా సమితి సత్తా చాటింది. బీజేపీ ఒక్కసారి కూడా గెలవలేదు. కనీసం 2వ స్థానానికి రాలేదు. అయినప్పటికీ ఎన్నికల్లో పోరును ట్రయాంగిల్ ఫైట్గా మార్చేసింది బీజేపీ. ప్రస్తుతం 3 పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 15,92,996 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళా ఓటర్లే ఎక్కువ. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను చూస్తే మొత్తం 12,25,768 ఓట్లు పోలయ్యాయి. అందులో కాంగ్రెస్కు 6,82,000 ఓట్లు, బీఆర్ఎస్కు 3,74,000 ఓట్లు, బీజేపీకి 79,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య తేడానే దాదాపు 3 లక్షల ఓట్లుగా ఉంది. ఇక సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకు 2019లో 4,41,321 ఓట్లు రాగా, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు చూస్తే ఇంకా చాలా ఎక్కువ, తేడా లక్షల్లో ఉంది. ఈ గణాంకాలను దగ్గర పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ దఫా పెద్దపల్లి పార్లమెంటు సీటులో పాగా వేయడం ఖాయంగా చెప్పుకొస్తోంది. 1989, 91, 96లో వరుసగా కాంగ్రెస్ నుంచి ఇదే సీటులో జి వెంకటస్వామి ఎంపీగా గెలిచారు. మధ్యలో 2 సార్లు ఆయన ఓడినా 2004లో తిరిగి గెలిచారు. 2009లో వెంకటస్వామి కుమారుడు వివేక్ పోటీ చేసి లోక్సభలో అడుగుపెట్టారు. 2014లో వివేక్కు ఓటమి తప్పలేదు. 2019లో పోటీ చేసే అవకాశం చిక్కలేదు. ఇప్పుడు వివేక్ కుమారుడు వంశీ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. తాత, తండ్రి గెలిచిన చోట వారసుడిగా బలమైన ముద్ర వేయాలని చూస్తున్నారు వంశీ. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన వెంకటేష్ నేత కారు దిగి కాంగ్రెస్లోకి వెళ్లి ప్రస్తుతం బీజేపీ గూటిలో తేలారు. దీంతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నమ్ముకుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు క్షేత్రస్థాయిలో బలముండడం, రాష్ట్రంలో అధికార మార్పిడి, నేనున్నానంటూ బీజేపీ ఫైట్ ఇవ్వడం పెద్దపల్లి పోరును రసకందాయంలో పడేస్తోంది. ప్రజల మూడ్ ఇంకా కాంగ్రెస్ పైనే ఉంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితమే ఇక్కడ వస్తుందన్నది అధికార పార్టీ నేతల మాట. 6 గ్యారంటీలు గట్టెక్కిస్తాయని బలంగా విశ్వసిస్తున్నారు కూడా. వంశీ తండ్రి వివేక్ చెన్నూరు, వంశీ పెదనాన్న వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మంథని ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు పార్లమెంటు ఇన్ఛార్జ్. ఈ 3 నేతలు కాంగ్రెస్ గెలుపు దిశగా పట్టు బిగిస్తున్నారని చెప్పాలి. మరి కాంగ్రెస్ ఎత్తుగళ్ల ముందు బీఆర్ఎస్, బీజేపీలు ఎలాంటి ప్రతివ్యూహాలు అమలు చేస్తాయో, పెద్దపల్లి ఎవరి ఖాతాలో పడుతుందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.